good afternoon, friends. So, functional neurosurgery ante entiది? See, simple as it denotes any procedure or intervention which is helping the patient to get into a better function. It is called as functional neurosurgery. For example, ఇప్పుడు పార్కిన్సోనిజం ఉన్నది. పార్కిన్సోనిజంలో ఏముంటుంది? టైట్నెస్, రిజిడిటీ, ట్రెమర్స్ అండ్ స్లో వాకింగ్ ఉంటుంది, అంటే ఇనర్షియా. సో ద పాయింట్ ఈజ్, ఇప్పుడు మనం డీబీఎస్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసినాం అనుకోండి, పేషెంట్కి ఈ సిమ్టమ్స్ బెటర్ అవుతాయి. అంటే ట్రెమర్స్ తగ్గుతాయి, మూమెంట్ బెటర్ అవుతుంది, రిజిడిటీ తగ్గుతుంది. సో ఇది ఫంక్షనల్ న్యూరోసర్జరీ యొక్క కాన్సెప్ట్. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టోనియా అండి, కొంతమందికి మెడ ఇట్లా ర్యాపిడ్గా ఫాస్ట్గా మూవ్ చేస్తుంటారు, డిస్టోనిక్ నెక్ మూమెంట్స్ అంటాం. అందులో కూడా మనము ఇంటర్వెన్షన్స్ చేసుకొని ఆ బ్రెయిన్ ఫంక్షనల్ న్యూరోసర్జరీ వల్ల వాళ్ళకు కూడా మూమెంట్, ఆ ఫాస్ట్ మూమెంట్ అనేది ఒకటి తగ్గించవచ్చు. తర్వాత ఇప్పుడు కొన్ని స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉంటాయి. స్పైనల్ కార్డ్ ఇంజురీస్లో కొంతమంది ఎస్పెషల్లీ సెలెక్టెడ్ క్రైటీరియా తీసుకొని ఎవరికైతే స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల కాళ్ళు చేతులు కానీ వీక్నెస్ వచ్చి ఉంటుందో వాళ్ళకి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ చేస్తే కొంచెం పవర్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీ ఇంటర్వెన్షన్ ఆర్ ఎనీ ప్రొసీజర్ ఇన్ న్యూరోసర్జరీ విచ్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ద పేషెంట్, సో దట్ కమ్స్ అండర్ ఫంక్షనల్ న్యూరోసర్జరీ.